పదవీ ప్రమాణం చేసి ఇంకా 24 గంటలు కాలేదు, అంతలోనే పోజు కొడుతున్నాడే. 2 గంటల నుంచి ఇంగులోకల కోసం ఎదురు చూసే కుక్కల్లో ఎక్కడున్నా ఎక్కడ తెచ్చాడయ్యా ముఖ్యమంత్రి? నా పెళ్ళాన్ని ఎదిరించి మాట్లాడుతున్నావా? బుద్ధి రావాలి. ఇంట్లో వంట చేయకుండా రోజు సినిమాలకు వెళ్తున్నానని నన్ను తిట్టిపోస్తోంది. నా పెళ్ళం లవ్ సినిమాలు చూస్తుంది, ఫైటింగ్ సినిమాలు చూస్తుంది, పరమేశ్వరికి వెళ్ళి సెక్స్ సినిమాలు చూస్తుంది. నువ్వు చూసే సుత్తి సినిమాలు భక్తి సినిమాలు చూడమని నా పెళ్ళాన్ని తిడుతున్నావా? అది చుడీదార్లు వేసుకుంటుంది, మిడీస్ వేసుకుని చికాలు కొడుతుంది. ఇంట్లో కూర్చొని వంట చేయడం లేదని దాన్ని తిడుతున్నావా? పాచి పనులు వంట పనులు చేయడానికి దానికే కర్మే. నువ్వు నావుగా మొగుడికి బురెక్కించి ఏమీ ఎరగనట్టు నంగనాచిలా పోసుకొడుతున్నావా సింహ? కన్న తల్లిని గుండెల మీద తన్నేంత ధైర్యం వచ్చిందా నీకు? నీ ప్రాణాలు తీస్తాను. క్షమించండి సార్. పెళ్ళాం మాటలు విని తల్లి మీద చేయి చేసుకునే నువ్వు ఒక మగాడివేనా? ఎందుకు పుట్టావురా ఈ ఇండియాలో, ఎస్పెషల్లీ ఈ ఆంధ్రదేశంలో? త్యాగమూర్తులున్న ఈ తెలుగు గడ్డ మీద కన్నబిడ్డే తల్లిని ఉదాసీనంగా చూస్తే పరాయి వాళ్ళు ఎలా గౌరవిస్తారు? నీలాంటి పాపాత్ములు ఈ పవిత్ర భూమిలో ఉండకూడదు. మీకు దండం పెడతాను బాబు, వాడిని ఏం చెయ్యొద్దు. ఎంతైనా వాడు నా కొడుకు. ఇదేరా కడుపు తీపంటే. అమ్మా, కరుణ చూపించాలి, కానీ ఇలాంటి నీచుల్ని కరుణించకూడదు. నన్ను క్షమించమ్మా. సుభాష్, కన్న తల్లిదండ్రుల మనసుల్ని నొప్పించే వాళ్ళకి మన కొత్త గవర్నమెంట్ విధించే శిక్ష ఏమిటంటే మిషన్ గన్నుతో కాకుల్లా కాల్చి పారేయడం. ఇదే మన మొదటి అధ్యాయం. ఆర్డర్ ఈస్ పాస్.